హ్యావ్ అన్సర్టనిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్సర్టన్ నాలెడ్జ్ అంటాం. సో ఇక్కడ an agent is working in a real environment almost never have access the whole truth about the environment. Therefore it leads to the work under uncertainty. సో అంటే మనకి కంప్లీట్ నాలెడ్జ్ లేకపోతే ఏమవుతుంది అంటే మనకి ప్రాబ్లం వస్తుంది. సో టాస్క్ని కంప్లీట్గా ఫుల్ఫిల్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాలెడ్జ్ రిప్రజెంటేషన్ వీ మైట్ రైట్ దట్ ఏ టు బి అని రాసింది. సో ఇక్కడ ఏ అనేది ట్రూ అయితే నెక్స్ట్ బి అనేది కూడా ట్రూ అవుతుంది. ఓకేనా? సో ఏ ట్రూ అయితే బి ట్రూ అవుతుంది. సో ఇప్పుడు ఏ అనేది ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మనం సజెస్ట్ చేయలేకపోయాం అనుకోండి. సో అప్పుడు మనం బి కూడా ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మనం చెప్పలేం. ఓకేనా? సో అంటే ఏ అనేది సర్టెన్ నాలెడ్జ్ మనకు ఉన్నప్పుడు మనం ట్రూ అని చెప్పామంటే బి కూడా ట్రూ అవుతుంది. సో ఇఫ్ నాట్ ఏ దగ్గరే మనం ఆగిపోయాం అనుకోండి, వెదర్ ద ఏ ఇస్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మనమే చెప్పలేకపోయాం అనుకోండి. సో బి పరిస్థితి ఏంటి? బి ఈజ్ ద అవుట్పుట్. సో దాని పరిస్థితి ఏంటి? సో అది కూడా మనకి కంప్లీట్ అవుట్పుట్ రాదు. ఓకేనా? సో నాలెడ్జ్ రిప్రజెంటేషన్ వీ మైట్ ఏ టు బి, ఏ ఈజ్ ట్రూ దెన్ బి ఈజ్ ఆల్సో ట్రూ. ఓకేనా? సో ఏ ఇంప్లాయిస్ బి ఇండికేట్స్ ఏ ఏమైతే బి కూడా అదే అవుతుంది. సో ఏ ట్రూ అయితే బి కూడా ట్రూ అవుతుంది. సో ఇఫ్ వెదర్ బట్ సిచ్యువేషన్ ఎలా ఉందనుకోండి, వేర్ ఏ ఈజ్ నాట్ షూర్ అబౌట్ వెదర్ ఏ ఈజ్ ట్రూ ఆర్ నాట్, దెన్ వీ కెనాట్ ఎక్స్ప్రెస్ ద స్టేట్మెంట్ ది సిచ్యువేషన్ ఈజ్ కాల్డ్ అన్సర్టనిటీ. అంటే ఏంటంటే నాలెడ్జ్ రిప్రజెంటేషన్లో ఏ ఇంప్లాయిస్ బి. సో వెదర్ ఏ ఈజ్ ట్రూ అనుకోండి, సో బి కూడా ట్రూ అవుతుంది. సో సర్టన్ కండిషన్లో మనం ఏ అనేది ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మనం చెప్పలేకపోతే ఏమవుతుంది? బి కూడా ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మనం చెప్పలేం. ఎందుకని? సో ఏ దగ్గర మనకి సర్టన్ నాలెడ్జ్ లేదు, కంప్లీట్ నాలెడ్జ్ లేదు. సో వీ కెనాట్ రిప్రజెంట్ ఇట్ ఈజ్ ఏ యాజ్ బి. ఓకేనా? మరి పీపీటీ ఉంటుంది అదేది. రీజనింగ్ టైప్స్ ఏంటి ఒకసారి చెప్పండి. రీజనింగ్ టైప్స్: ఇండక్టివ్ రీజనింగ్, డిడక్టివ్ రీజనింగ్, మోనోటోనిక్ రీజనింగ్, నాన్ మోనోటోనిక్ రీజనింగ్, నెక్స్ట్ కామన్ సెన్స్ రీజనింగ్. సో ఆ 6 రీజనింగ్స్ గురించి కూడా మీకు ఒక క్లారిటీ రావాలి ఫస్ట్. ఓకేనా? సో ఇప్పుడు ఈ యూనిట్ ఏంటంటే యూనిట్ ఫస్ట్ వచ్చి అన్సర్టన్ నాలెడ్జ్ అంటే ఏంటో అర్థమైంది. అన్సర్టన్ నాలెడ్జ్ అంటే ఒక ఏజెంట్ ఒక టాస్క్ మీద వర్క్ చేసినప్పుడు ఆ టాస్క్ మీద కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. ఒకవేళ హాఫ్ నాలెడ్జ్ ఉందనుకోండి, సో ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఆ టాస్క్ని ఫుల్ఫిల్ చేయలేదు. సో దట్ ఈజ్ అన్సర్టన్ నాలెడ్జ్. దెన్ కమింగ్ టు రీజనింగ్ మనం టైప్స్ చెప్పుకున్నాం. సో ఈ యూనిట్ అంతా దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ప్రాబబిలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ప్రాబబిలిటీ అంటే ఏంటి? సాల్వింగ్ హైపోథసిస్ అంటాం. అంటే మనం ఇంతకుముందు రీజనింగ్ గురించి చెప్పుకున్నాం కదా. సో ఆ రీజనింగ్ లాగే సో హైపోథసిస్ ఇన్ ద సెన్స్ వీఆర్ గెటింగ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ పర్టికులర్ ఒక గార్బేజ్ డేటా ఉందనుకోండి. సో ఆ గార్బేజ్ డేటా నుంచి మనకు కావాల్సిన ఇంపార్టెంట్ డేటాని బయటికి తీయాలి అంటే వీ నీడ్ టు డూ ద ప్రాబబిలిటీ ఆర్ రీజనింగ్ చేసి మనం బెస్ట్ డేటా మనకు కావాల్సిన డేటా మనం తీసుకుంటాం. రిమైనింగ్ డేటా అంతా గార్బేజ్ డేటా కింద ఉంచేస్తాం. ఓకేనా? సో అక్కడ మనం ఏం చేస్తున్నాం? సో అక్కడ మనం యూస్ఫుల్ డేటా తీయడానికి వీఆర్ డూయింగ్ ద ప్రాబబిలిటీ. మనకు కావాల్సిన డేటా యూస్ చేయడానికి రీజనింగ్ చేసి ప్రాబబిలిటీ చేసి మనకు కావాల్సిన డేటాని తీసుకోగలుగుతాం. ఓకేనా? సో ఇక్కడ యాక్షన్ అండర్ అన్సర్టనిటీ అంటే యాక్షన్ జరుగుతుంది అన్సర్టన్ డేటాతో. మనం ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా. సో ఏ ఇంప్లైస్ బి. సో ఇఫ్ ఏ ఈజ్ ట్రూ, సో ఏ ట్రూ అయిందనుకోండి, సో ఆటోమేటిక్గా బి ఏమవుతుంది? ట్రూ అవుతుంది. ఓకేనా? సో ఇదేంటిది? సర్టన్ నాలెడ్జ్ ఉన్నప్పుడు కండిషన్. సో ఇప్పుడు ఇంకో సిచ్యువేషన్ చూద్దాం. సో ఇంకో సిచ్యువేషన్లో వెదర్ ఏ ట్రూ ఆర్ ఫాల్స్. సో మనం ఏ స్టేట్మెంట్ దగ్గర ఆగిపోయాం అనుకోండి. సో ఎందుకు ఇలా జరుగుతుంది? బికాజ్ ఆఫ్ కంప్లీట్ నాలెడ్జ్ లేకపోవడం వలన ఏ దగ్గరే ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మనం చెప్పలేకపోతున్నాం. సో ఆ కండిషన్లో బి ఏమవుతుంది?
బి కూడా ట్రూ ఆర్ ఫాల్స్, అంటే మనం మన స్టేట్మెంట్ని కంప్లీట్ చేయలేకపోయాం. సో దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ అన్సర్టనిటీ ఆఫ్ నాలెడ్జ్. ఓకే, సో అన్సర్టనిటీ ఆఫ్ నాలెడ్జ్, సోర్సెస్ ఆఫ్ అన్సర్టనిటీ. సోర్సెస్ ఆఫ్ అన్సర్టనిటీ అంటే అన్సర్టన్ ఇన్పుట్, అన్సర్టన్ నాలెడ్జ్ అండ్ అన్సర్టన్ అవుట్పుట్. సో రీజన్స్ ఫర్ అన్సర్టన్ నాలెడ్జ్. సో రీజన్స్ ఏంటి, అన్సర్టనిటీ ఆఫ్ నాలెడ్జ్కి రీజన్స్ ఏంటి? బికాస్ ఆఫ్ మల్టిపుల్ నాలెడ్జ్ కెన్ హ్యావ్ ఏ మల్టిపుల్ డెసిషన్స్. సో మల్టిపుల్ నాలెడ్జెస్కి మల్టిపుల్ డెసిషన్స్ ఉంటాయి. సో ఆ మల్టిపుల్ డెసిషన్స్ని మనం ఫైండ్ చేయగలిగితే దెన్ వీ విల్ గెట్ ద బెటర్ అవుట్పుట్. సో ఈ మెయిన్ రీజన్ ఏంటంటే మల్టిపుల్ అవుట్పుట్స్కి మల్టిపుల్ నాలెడ్జెస్కి మల్టిపుల్ డెసిషన్స్ ఉంటాయి. సో నెక్స్ట్ అలాగే థియరిటికల్ ఇగ్నోరెన్స్ అండ్ ప్రాక్టికల్ ఇగ్నోరెన్స్. థియరిటికల్గా చూసినప్పుడు ఒకలా ఉంటుంది, వన్ కమింగ్ టు ద ప్రాక్టికల్కి వచ్చేసరికి ఒకలా ఉంటుంది. సో అలాగే ఇన్కంప్లీట్ నాలెడ్జ్. సో ఇన్కంప్లీట్ నాలెడ్జ్ అబౌట్ ద ఎన్విరాన్మెంట్. సో అలాగే రీజన్స్ ఆఫ్ అన్సర్టన్ అవుట్పుట్. సో అన్సర్టన్ అవుట్పుట్ ఎందుకు రాదు అంటే, సో డిఫాల్ట్ అవుట్పుట్ ఉంటుంది. అబ్డక్షన్ ఆర్ ఇండక్షన్, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, అబ్డక్షన్ రీజనింగ్ అండ్ ఇండక్షన్ రీజనింగ్. సో అలాగే ఇన్కంప్లీట్ డిడక్షన్ ఆఫ్ ఇన్ఫరెన్స్, అంటే పాస్ట్ ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసుకోకపోవడం వలన కూడా అన్సర్టన్ అవుట్పుట్ రాకపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో జనరల్ బేసిక్ ప్రాబబిలిటీ ఏంటనేది చూద్దాం. సో బేసిక్ ప్రాబబిలిటీ అంటే ఏంటి? ప్రాబబిలిటీ ఇన్ ద సెన్స్ ఏ ర్యాండమ్ వేరియబుల్స్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ పాసిబుల్ వాల్యూస్ ఫ్రమ్ ఏ అన్సర్టన్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. It should have an associated probability of distribution P. It should have also a sample space S from where it takes the concentrate values. So we need the distinguish between the algebraic unknown variables X and the probability random variables X. So the probability of X is equal to X is denoted as P of X. So sometimes we can define the variable first, use the notation, specify which distribution it follows later. X indicates P of X. సో ఇప్పుడు ఒక ఈవెంట్ తీసుకుందాం, కీప్ సైలెన్స్. సో an event is a single set of outcomes from an experiment. An event can be, for example, rolling a dice. సో డైస్ వేసాం అనుకోండి, మనకి ఒకటే అవుట్పుట్ వస్తుంది. సో ఇదొక ప్రాబబిలిటీ. ఓకేనా? సో నెక్స్ట్ గెట్టింగ్ ఏ హెడ్ ఆర్ టెయిల్ కాయిన్. సో అదొక ప్రాబబిలిటీ. సో అండ్ గెట్టింగ్ ఎన్ ఏస్ కార్డ్ ఇన్ ఏ డెక్ ఆఫ్ కార్డ్స్. ఓకేనా? సో దీస్ ఆర్ ఆల్ ద ప్రాబబిలిటీ ఈవెంట్స్. సో యాక్చువల్ ప్రాబబిలిటీ డెఫినేషన్ ఏంటి? సో యాక్చువల్ ప్రాబబిలిటీ డెఫినేషన్ ఏంటంటే, ప్రాబబిలిటీ ఈజ్ ఏ సింపుల్ లైక్లీహుడ్ ఆర్ ఈవెంట్ అక్కరింగ్. So we use the term likelihood for sometime that already happened. We can use the term probability for something that will be happen. So we can use the likelihood for hypothesis and probability to attach the possible results of the experiments. So ఇక్కడ the main thing ఏంటంటే probability. So we use the term likelihood. So likelihood అంటే ఏంటి అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ యాక్షన్ అంటే ఏంటనేది మనం బయాస్ థియరం చెప్పినప్పుడు చూద్దాం. ఒకసారి మామూలుగా నేను చదువుతుంది వినండి ఒకసారి. ప్రాబబిలిటీ థియరం చెప్పుకున్నప్పుడు మనకి ఇవన్నీ అర్థమవుతాయి. ఓకేనా? సో లైక్లీహుడ్ అంటే ఆల్రెడీ హ్యాపెండ్. సో అండ్ ఆఫ్ అన్ ఈవెంట్. సో ప్రాబబిలిటీ ఆఫ్ సింగిల్ ఈవెంట్ ఒకసారి చూడండి. ప్రాబబిలిటీ ఆఫ్ సింగిల్ ఈవెంట్ అంటే, సో ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ అక్కరింగ్ P of E conditionally. The P of E is not conditional on another event. We usually marginal probability, just probability. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే న్యూ బార్న్ బేబీ. సో న్యూ బార్న్ బేబీలో మనకి ప్రాబబిలిటీస్ ఏముంటాయి? ఐదర్ మేల్ ఆర్ ఫిమేల్. సో అంటే మేల్ ఆర్ ఫిమేల్ అంటే P of B ఆర్ P of గర్ల్ తీసుకున్నాం అనుకోండి. సో 0.5 ప్రాబబిలిటీ.
ఓకేనా. సో అంటే న్యూ బార్న్ చైల్డ్ ఈజ్ ఎ బాయ్, ద ప్రాబిలిటీ దట్ ఈజ్ న్యూ బార్న్ చైల్డ్ బాయ్ అయితే పీ ఆఫ్ బాయ్ ఈజ్ ఈక్వల్ టు 0.5 అండ్ సెకండ్ది ఏంటి పీ ఆఫ్ గర్ల్ ఈజ్ ఈక్వల్ టు 0.5. టోటల్ మనకి ఏంటంటే 1 రావాలి.